తలవన్ ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రీసెంట్గానే ఓటీటీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ప్రజెంట్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మనకి సోనీ లీవ్ అనే ఓటీటీ ద్వారా మీరు వాచ్ చేయొచ్చు అనమాట. ఆ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది ఏంటనే విషయానికి వచ్చినట్లయితే కనుక అసలు ముందు స్టోరీ లైన్ చూస్తే ఎస్ఐ కార్తిక్ వాసుదేవన్ అనే ఒక ఎస్ఐ అతను ట్రాన్స్ఫర్పై సిఐ జయశంకర్ పనిచేస్తున్న ఒక పోలీస్ స్టేషన్కి రావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా కార్తిక్ది కాస్త దూకుడు మనస్తత్వం, అది జయశంకర్కి అయితే అసలు నచ్చదు. ఓ కేసులో అరెస్ట్ అయిన మనుదాస్ అనే స్నేహితుడికి జయశంకర్ అనుమతి లేకుండా కార్తిక్ అయితే విడుదల చేయడమే జరుగుతుంది. ఆ విషయంలో కార్తిక్ జయశంకర్ల మధ్య గొడవ అయితే జరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు జయశంకర్ ఇంటి మేడపై రమ్య అనే ఒక యువతి మృతదేహం అయితే దొరుకుతుందన్నమాట. రమ్యతో జయశంకర్కి సంబంధం ఉందనే ప్రచారం ఉండడంతో ఆ హత్య అతడే చేశాడని పోలీసులు అయితే అనుమానించడం అయితే జరుగుతుంది. అతన్ని అరెస్ట్ కూడా చేస్తారు. ఇంతకీ రమ్యని ఎవరు హత్య చేశారు, ఆ నేరంలో జయశంకర్ ఎలా చిక్కుకున్నాడు, ఆ మర్డర్ కేసును విచారించే బాధ్యతను కార్తీక్ చేపట్టడానికి గల కారణాలు ఏమిటి, గొడవలను పక్కన పెట్టి జయశంకర్కు ఈ కేసు నుంచి కార్తీక్ కాపాడా లేడా అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అనమాట. సో మనకి మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గానే జరుగుతూ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దీన్ని పరిగణించుకోవచ్చు అనమాట. మనం ఎక్కడ కూడా బోరింగ్ అయితే కొట్టదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యామిలీతో కూడా మనం ఈ మూవీ చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదనమాట. అండ్ మనకి తలవన్ 2 కూడా ఉందని క్లైమాక్స్లో చెప్పడం కూడా జరుగుతుందండి. సో దర్శకుడు ఈ కథని తీసుకొచ్చిన పద్ధతి అది కూడా బాగుంది. కాకపోతే మనకి స్టార్టింగ్లోనే కొన్ని ల్యాగింగ్ సీన్స్ అండ్ కొన్ని అయితే లాజిక్ లేని సన్నివేశాలు కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ మనం ఆలోచించితే సినిమాని చూడలేం. బట్ ఓటీటీలో అయితే సినిమా చూడడం అయితే 100% వర్తవర్మ అని చెప్పేసి సినిమా అయితే బాగానే ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా తెలియపరచండి.